వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇగో నేను కొన్ని విషయాలు చెప్తా, విన్న తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఎలాంటి వాళ్ళ దగ్గర ఆహార పదార్థాలు కొనాలి అనేది. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో ఆహార పదార్థాల పట్ల అసహ్యకరంగా అపరిశుభ్రంగా ప్రవర్తిస్తూ పట్టుబడిన ముస్లిం వ్యక్తుల సంఘటనల వివరాలు చెప్తున్నాను. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనలు. హైదరాబాద్, ఇక నారాయణగూడ కూరగాయలపై అసభ్య ప్రవర్తన. వ్యక్తి పేరు మహమ్మద్ వసీక్. ఈ సంఘటన డిసెంబర్ 2025లో మేల్కోటే పార్క్ వద్ద కూరగాయలు అమ్ముతూ తన ప్రైవేటు భాగాలను తాకిన చేతులతోనే కూరగాయలను పట్టుకోవడం, అపరిశుభ్రంగా వ్యవహరించడం కెమెరాకు చిక్కింది. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశాడు. కోర్టు 5 రోజుల జైలు శిక్ష విధించింది. కావాలంటే దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ బంజారా హిల్స్ లో రొట్టెలపై ఉమ్మేయడం. వ్యక్తి పేరు కదీర్. ఒక ప్రముఖ హోటల్లో తందూరి రోటీలు తయారు చేసే సమయంలో పిండిపై ఉమ్మి వేస్తున్న వీడియో వైరల్ అయింది. దీన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు పోలీసులు స్పందించి సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక ఉత్తర భారతదేశంలో జరిగిన ప్రధాన సంఘటనలు కూడా చెప్తా. గజియాబాద్, జ్యూస్ లో మూత్రం కలిపిండు అమీర్ ఖాన్ అనేటోడు. సెప్టెంబర్ 2024లో ఖుషీ జ్యూస్ కార్నర్ అనే షాప్ లో పండ్ల రసాల్లో మూత్రాన్ని కలిపి కస్టమర్లకు ఇస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు అతని వద్ద నుండి 1 లీటర్ మూత్రం ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ నోయిడాలో షాహిద్ అనే వ్యక్తి జూన్ 2024లో జ్యూస్ గ్లాస్ లో ఉమ్మి వేస్తూ కస్టమర్లకు ఇస్తున్న వీడియో వైరల్ కావడంతో సెక్టార్ 121 పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇక గజియాబాద్ లో నజీరుద్దీన్ అనే వ్యక్తి మరియు మొహీసిన్, వీళ్ళిద్దరు కలిసి వేర్వేరు సందర్భాల్లో హోటళ్లు మరియు ఫంక్షన్లలో తందూరి రోటీలు చేసేటప్పుడు వాటిపై ఉమ్మి వేస్తూ పట్టుబడ్డారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతమైన ఆగ్రహానికి దారితీశాయి. ఇక సహరాన్పూర్, మాంసంపై ఉమ్మేసిండి ఏకంగా. ఒక చికెన్ షాప్ లో పనిచేసే వ్యక్తి మాంసాన్ని కడిగే సమయంలో ఉమ్మి వేస్తూ కెమెరాకు చిక్కాడు. దీనిపై స్థానిక పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ఇలాంటివి చాలా 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 ఉన్నాయి. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి గూగుల్లో కానీ ChatGPTలో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు నిజమా కాదా అని. ఇది చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి ఎవరి దగ్గర మీరు కూరగాయలు, పండ్లు, వస్తువులు కొనాలి అనేది. నేనైతే చెప్పను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కామెంట్ కోసం మాత్రం వెయిట్ చేస్తా. మీ అందరికీ తెలుసు, రోజు చెప్తున్నా, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 ఛానల్స్ మనవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియో కూడా దేశం కోసం, ధర్మం కోసం చేస్తుందినండి. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటనే కామెంట్తో పాటు ఇంకెలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా పెట్టండి. అండ్ ఆర్థికంగా ఈరోజు మీ అవసరం చాలా చాలా ఉంది ఆర్ వాయిస్కి. ఇలా ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది అంటే కారణం మీరే, మీరు చేసే ఆర్థిక సహాయమే. దయచేసి చిన్న సహాయమైనా సరే ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతిరోజు పోరాడుతున్న ఈ అమ్మాయికలకి సహకారాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.